శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 148వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో నేటి ప్రవచనంలో ద్రుపదుడి చేతిలో ఓడిపోయి తిరిగి వచ్చినటువంటి కౌరవులు పాండవుల్ని ఆశ్రయిస్తే పాండవులు ద్రుపదుల మీదకి యుద్ధానికి వెళ్ళడం, అందులోనూ భీముడు అర్జునుడు అతివీర భయంకరంగా ద్రుపదుడిని ఓడించే దిశగా పోరాడటం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యమైన ఉద్దేశం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 148వ అధ్యాయంలో మనం 25 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. కౌరవులు ద్రుపదుడి చేత ఓడిపోయి తిరిగి రావటం అనేటువంటిది జరిగింది. అందులో కర్ణుడు కూడా వెళ్ళిపోయాడు. కౌరవులు ఓడిపోయిన మొదటి యుద్ధం, కౌరవ పాండవులు చేస్తున్న విద్యాభ్యాసం తర్వాత చేసిన మొదటి యుద్ధం ఈ ద్రుపదుడితోనే. అంటే అర్జునుడికి కాబోయే మామగారు, పాండవులకి కాబోయే మామగారు ద్రుపదుడు, వారితో యుద్ధం చేయడం. 25 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. శ్రుత్వా సుతుమలం యుద్ధం కౌరవానేవ భారత ద్రవంతి స్మ నదంతి స్మ క్రోశంతః పాండవాన్ ప్రతి. పాండవాస్తు స్వనం శ్రుత్వా ఆర్తానాం రోమహర్షణం. ఆ కౌరవులు చేస్తున్నటువంటి ఆర్తనాదం శ్రుత్వా విని, ఓడిపోయి తిరిగి వస్తున్నటువంటి ఆర్తనాదం పాండవులు విని వెంటనే గురువు గారికి నమస్కారం చేశారు. అయ్యా, మేము వెళ్ళొస్తున్నాం, ఇక మేము రంగంలో దిగుతున్నాం, వాళ్ళు వచ్చేస్తున్నారు. అభివాద్య తతో ద్రోణం ప్రధాన ఆరురుహు తదా. అప్పుడు పాండవులు వాళ్ళ రథాలను అధిరోహించి గురువు గారికి నమస్కారం చేసి రథాలను అధిరోహించి బయలుదేరుతున్నారు. ఇక అయితే బయలుదేరేటప్పుడు యుధిష్ఠిరం నివార్యాసు మా యుద్ధస్వేతి పాండవం. అర్జునుడు పెద్దన్నయ్య గారిని మర్యాద పూర్వకంగా, అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు, గురువు గారితో పాటు ఉండు అంటే, గురువు గారికి ఏ స్థాయి ఇచ్చారో పెద్దన్నయ్య గారికి ఆ స్థాయి ఇచ్చారు. గురువు గారు అక్కడే ఉన్నారు, మీరు అక్కర్లేదని మేము చూసుకుంటాం, ఏదో ఇది పెద్దవాళ్ళ దాకా అక్కల చిన్నపిల్లలు చూసుకునే పని అన్నట్టుగానే అర్జునుడు ఇది యుధిష్ఠిరం నివార్య అంటే నివారించి, యుధిష్ఠిరం నివార్యాసు మా యుద్ధస్వేతి పాండవం అనే, నువ్వు రావక్కల యుద్ధానికి, నువ్వు విశ్రాంతి తీసుకో. మాద్రేయౌ చక్రరక్షౌతు ఫాల్గుణశ్చ తదా కరోతు సేనాగ్రగో భీమసేనః తదా భూత్ గదయా సహ. భీమసేన మొత్తం సైన్యానికి ముందు పెట్టాడు అర్జునుడు. మాద్రి కుమారులైనటువంటి నకుల సహదేవులు ఇద్దరిని కూడా చక్రానికి రక్షకులుగా పెట్టారు. మాద్రేయౌ చక్ర రక్షౌతు, ఇరు చక్రాలకి, రథానికి ఉన్నటువంటి చక్రాలకి రక్షకులుగా వెనకాల మాద్రి కుమారులైనటువంటి నకులుడు ఒకవైపు, సహదేవుని ఒకవైపు పెట్టుకుని అర్జునుడు తన రథాన్ని సాగిస్తూ, ఆ అర్జునుడి ముందు సైన్యానికంటే అందరికంటే ముందు ఎవరున్నారంటే సేనాగ్రగో, సైన్యానికంతరికి అగ్రభాగంలో భీమసేన. ముందు భీమసేనని చూస్తే ముందు వాళ్ళకి భయంకరంగా భీభత్సంగా అంతే హడలెత్తి పారిపోతూ ఉంటాడు, ఆయన ఆకారము ఆ రౌద్రం. భీమసేనస్తదాభూత్ గదయా సహా. ఆయన ఆయుధమైనటువంటి గదాయుధంతో భీమసేనుడు సైన్యం యొక్క అగ్రభాగంలో ఉంటే రథం గదిలిచ్చారు. ఇక తదా శత్రుస్వనం శ్రుత్వా భ్రాతృభిః సహితో నఘ ఆయాజ్యవేన కౌంతేయో రథేనానాదయం దిశః.
తదా శత్రుస్వనం శ్రుత్వా భ్రాతృభిः సహితో నగ. సోదరులతో పాటుగా ఆ శత్రువుల యొక్క నినాదాలు విన్నటువంటి పాండురాజులు, కుమారులైనటువంటి పాండవులు రణరంగానికి వచ్చేశారు, యుద్ధరంగానికి వచ్చారు. అక్కడ కనిపించినటువంటి పాంచాలానాం తతస్సేనాం ఉద్ధూతార్ణవ నిస్వనాం భీమసేనో మహాబాహు దండపాణిరివాంతకః. పాంచాలుల యొక్క సైన్యం యొక్క ముందు భాగంలోకి ప్రవేశించి నిస్వనాం, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ధ్వనులు, యుద్ధమునందు ఉత్సాహంగా చేస్తున్నటువంటి ఆ నాదాలు విని భీమసేనుడు కాస్త మహాబాహుర్దండపాణి, ఆయన యొక్క దండపాణి, చేతిలో దండాన్ని ధరించిన వాడు. ఏమి దండం? మామూలు దండం, అదేమన్నా కర్ర పుల్ల, అదేమన్నా 1,00,000 గదలతో సమానమైనటువంటి గదని ధరించినటువంటి వాడు ఎలా ఉన్నాడంటే అంతకహ ఇవ అన్నాడు. కాలాంతకుడిలాగా, యముడిలాగా ముందే నుంచున్నట్ట. ప్రాణాలు ధరించేటువంటి అంతకుడు అంటే అంతం చేసేటువంటి వాడు. చక్కగా అందరినీ హాయిగా యుద్ధభూమిలో పడుకోబెట్టేస్తాడు శాశ్వతంగా. శాశ్వత నిద్రలోకి పంపించేటువంటి కాలయముల్లాగా ముందున్నాడు. ప్రవివేశ మహాసేనాం మకర సాగరం యథా చతురంగ బలాకీర్ణే తతః తస్మిన్ రణోత్సవే. ప్రవివేశ మహాసేనాం, సముద్రంలా ఉన్నటువంటి ఆ పాంచాలుల యొక్క మహాసైన్యంలోకి ప్రవేశించాట భీమసేనుడు. ప్రవివేశ మహాసేనాం, మహాసేనం ఎలా ఉంది అంటే సాగరం యథా, సముద్రం ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ పాంచాలుల యొక్క సాగరంలోకి భీమసేనుడు ఎలా ప్రవేశించాడు అంటే మకర సాగరం యథా, సముద్రంలో ముసలి సునాయాసంగా ప్రవేశించినట్టుగా ప్రవేశించాట. హాయిగా ప్రవేశించినట్టుగా, ముసలి ప్రవేశించినట్టుగా ఆ పాంచాలుల యొక్క సైన్యం అనేటువంటి సాగరంలోకి భీమసేనుడు అనేటువంటి ముసలి ప్రవేశించింది. ఇక అల్లకల్లోలమే. చతురంగ బలాకీర్ణే తతః తస్మిన్ రణోత్సవే, ఆ రణోత్సవంలో, ఉత్సవం అంటారు, రణరంగం కాదు, రణ ఉత్సవం అంటే అదో ఉత్సవం, వేడుక. ఆ రణం అనేటువంటి వేడుకలో చతురంగ బలాకీర్ణే, చతురంగ బలాలతో వచ్చినటువంటి ఆ పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుణ్ణి ఇక చూశాడు ఒక్కసారి, తనివి తీరా చూసుకున్నాడు ఒక్కసారి ఏ ఏ బలాలతో వచ్చారు. భీమసేనుడు స్వయమభ్యద్రవద్భీమో నాగానీకం గదాధర, నాగానీకం గదాధర, గదాధరుడైనటువంటి గదని చేతిలో ధరించినటువంటి ఆ మహానుభావుడైన భీమసేనుడు మొత్తం నాగ సైన్యం ఏదైతే ఉంటుందో, హస్తి సైన్యం ఏదైతే ఉంటుందో, ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడ్డాడు మొట్టమొదట. ఏనుగుల్ని బంతాట ఆడుకున్నట్టుగా ఆడుకుంటాడు ఇక్కడి నుంచి. సహా యుద్ధ కుశల పార్థో బాహువీర్యేణ చాతుల అహనత్ కుంజరానీకం గదయా కాలరూపధృక్. సహా యుద్ధ కుశల పార్థ, ఇక్కడ పార్థుడు అనే పదానికి అర్థం అర్జునుడనే తీసుకోవాలి, లేకపోతే పృథాకుమారుడైనటువంటి భీముడు అని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గదయ అనే పదం పెట్టారు కాబట్టి ఆ భీమసేనుడు పృథకుమారుడైనటువంటి భీముడు తన యొక్క బాహువీర్యేణ చాతుల, అంతులేనటువంటి తన భుజబలంతో, బాహుబలంతో యుద్ధ కుశలుడైనటువంటి ఆ భీమసేనుడు, యుద్ధ నేర్పరి అయినటువంటి భీమసేనుడు అహనత్, హననము అంటే చంపటం, అహనత్ అంటే చంపేశాట. ఏం చంపేశాడు మొట్టమొదట్లో అంటే కుంజరానీకం గదయా కాలరూపధృక్. కుంజరము అంటే ఏనుగు. అహనత్ కుంజరానీకం గదయా, తన యొక్క గదతో కాలరూపధృక్, కాలుడు అంటే యముడు, కాలరూపధృక్ యమరూపాన్ని ధరించినట్టుగా, యముడి రూపాన్ని ధరించినట్టుగా, గలపట్టుకున్నటువంటి యముడి రూపాన్ని ధరించినట్టుగా భీమసేనుడు మొట్టమొదట గజ సైన్యం మీద పడ్డాడు. మామూలుగా చతురంగ బలాలలో ఉత్తమోత్తమైనటువంటి సైన్యం గజ సైన్యం కాబట్టి ముందు గజ సైన్యం చల్లాచెదరు చేస్తే, వాటిని భయపెట్టేస్తే ఆ తర్వాత సైన్యం సగానికి సగం తగ్గిపోతుంది. ముఖ్యంగా శత్రువు యొక్క బలం తగ్గిపోతుంది. కాబట్టి మొట్టమొదటి గజ సైన్యం మీద పడి అహనత్ కుంజరానీకం. భీమసేనుడు అర్జునుడు ఎప్పుడు కూడా యుద్ధం చేసిన చక్కగా ప్రణాళికతో ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తారు. భీమసేనుడు ఏమన్నా మిగతా సైన్య క్రమాన్నంతా తగ్గించుకుంటూ వస్తే అర్జునుడు ముఖ్యమైనటువంటి యోధులతో పోరాడుతూ ఉంటాడు పక్కన. వాళ్ళిద్దరి యొక్క ప్రణాళిక చాలా బాగుంది. మహాభారత యుద్ధంలో కూడా అంతే. భీముడు ఏమన్నా సైన్యాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతాడు టక టక టక. అర్జునుడు చేసిన పని అదే, త్రిగర్తలను మొత్తం ఉండదు. అలా ఇక్కడ కూడా తే గజా గిరి సంకాశాః క్షరంతో రుధిరం బహు భీమసేనస్య గదయా భిన్న మస్తక పిండకాః. తే గజాః,
ఆ గజములన్నీ కూడా భీముడి చేతిలో గిరి సంకాశాహ గజాహ అన్నారు. ఎట్లాంటి గజాలు అక్కడ ద్రుపదుడికి ఉన్నటువంటి ఏనుగులన్నీ మామూలు ఏనుగులు కాదుట. గిరి అంటే పర్వతము, గిరి సంకాశము అంటే గిరి సదృశము, గిరి సమానము అన్నట్టు. ఒక్కొక్క ఏనుగు పర్వతం ఆకారంతో సమానమైనటువంటి ఏనుగులు. అట్లాంటి ఆ ఏనుగులన్నీ కూడా క్షరంతో రుధిరం బహు, భీముడి యొక్క గదాఘాతాలకి, గదల యొక్క దెబ్బలకి రక్తం కార్చుకుంటూ రక్తపు మడుగులో పడిపోయి మాంసం ముద్దలు బయటకు వచ్చి వాటి యొక్క మస్తకాలు చిన్నమైపోయి భీమసేనస్య గదయా భిన్న మస్తక పిండకా, మస్తకము వాటి కపాలాలు మొత్తం బయలుపోయిన గండస్థాలు మొత్తం అంతా చెక్కిళ్ళు మొత్తం పైన ఉండేటువంటివన్నీ కుంభస్థలం బద్దలైపోయినాయి భీముడి యొక్క గదాఘాతాలు. భిన్న మస్తకం శిరచ్ఛేదం అయిపోయినాయి మొత్తం వాడికి. పిండకాహ, మాంసం ముద్దలతో రక్తపు మడుగుల్లో తేలిపోతున్నాయి. ఏమిటి అంటే తే గజాహ గిరి సంకాశ, పర్వతాకారంలో ఉన్నటువంటి ఏనుగులన్నీ కూడా భీముడి చేతులు చక్కగా హాయిగా సేద తీరుతున్నాయి శాశ్వతంగా. పతంతి ద్విరదా భూమౌ వజ్రఘాతాదివాచలాః గజానశ్వాన్ రథాంశ్చైవ పాతయామాస పాండవః. ద్విరద అనే పదానికి అర్థం ఏనుగులు. పతంతి ద్విరదా భూమౌ, భూమి మీద ఆ ఏనుగులు పడిపోతున్నాయట. ఎలా పడిపోతున్నాయంటే వజ్రఘాత ఇవాచల, అచలము అంటే కొండ పర్వతం. వజ్రఘాత ఇవ అచల అంటే వజ్రాయుధం యొక్క దెబ్బకి పర్వతం ఎలా అయితే కింద పడిపోతున్నాయో, వజ్రఘాతము యొక్క దెబ్బలకి, వజ్రాయుధం యొక్క దెబ్బలకి పర్వతం ఎలా అయితే కింద పడిపోతుందో అలా భూమి మీద ద్విరదాపతంతి, ఏనుగులు పడిపోతున్నాయి. భీమసేనుడి యొక్క గదాఘాతాలకి ఏనుగులు అలా పడిపోతున్నాయి ఒక్కొక్క దెబ్బ. ఆ తర్వాత గజ సైన్యం మీద చతురంగ బలాలని చక్కగా అన్నిటి మీద వరుసగా వెళ్ళాడు. గజాన్, అశ్వాన్, రథాంశ్చైవ అన్నారు. ఇక్కడ మూడింటిని చెప్పారు. గజబలము, అశ్వబలము, రథబలం, మొత్తం 3 బలాలని కూడా పాతయామాస పాండవ, పాండుకుమారుడైనటువంటి భీమసేనుడు మొత్తం అన్నిటినీ సమూలంగా నాశనం చేసి పారేశాడు. ద్రుపద మహారాజు యొక్క చతురంగ బలాలలో 3 బలాల మీద దెబ్బతీశాడు. పదాతీంశ్చ రథాంశ్చైవ న్యవధీః అర్జునాగ్రజ, పదాతీంశ్చ రథాంశ్చైవ న్యవధీద్ అర్జునాగ్రజ, అర్జునుడు కాదు అర్జున అగ్రజుడు అన్నాడు ఇక్కడ. అర్జునుడికి అన్నయ్య అయినటువంటి భీమసేనుడు పదాతి దళం మీద రథ సైన్యం మీద కూడా విరుచుకుపడి ఏ ఒక్క సైన్యాన్ని విడిచిపెట్టకుండా అల్లకల్లోలం చేస్తున్నాడు. ఎలా అల్లకల్లోలం చేస్తున్నాడంటే గోపాల ఇవ దండేన యథా పశుగణాన్ వనే, ఎంత చక్కటి కంపారిజన్ చేశాడు. వనంలో, అరణ్యంలో పశుగణాలకి వెనకాల ఉండి గోపాలుడు ఓ కర్ర పట్టుకుని హే అంటూ చేసే అంటూ అంత గణాలంతా ఏకంగా తోలుకుపోతూ ఉంటాడు. ఆ విధంగా గోపాల ఇవ దండేన, ఇక ఈయన దండం ఏమిటంటే గదాయుద్ధం. ఆ గద పట్టుకుని వాడి సైన్యం వెనకాల పడినటువంటి గోపాలకుల్లాగా వాటిని అందరినీ తరుముకుంటూ వెంటబడి కొట్టాడు ఒక్కొక్కని. అది దాని అర్థం. గోపాల ఇవ దండేన యథా పశుగణాన్వని, పశుగణములు, గోపాలుడు పశుగణాలను వనంలో దండంతో శిక్షిస్తూ అలా వెనకాల వెంటపడ్డట్టుగా వెంటపడుతూ ఈ సముద్రంలో ఉన్నటువంటి మొత్తం చతురంగ బలాలని కూడా వెంటపడి కొట్టాడు. చాలయన్ రథనాగాంశ్చ సంచచాల భృకోదరః భారద్వాజ ప్రియం కర్తుముద్యతః ఫాల్గుణస్తథా. చాలయన్ రథనాగాంశ, రథములని నాగాంశ అనేకమైనటువంటి రథాలని అలాగే ఏనుగులని సంచచాల వృకోదరః చాలయన్, వాటిని ముందుకు తోలుకుంటూ వాటిని దెబ్బలు తీసుకుంటూ దెబ్బ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు వృకోదరుడైనటువంటి భీమసేనుడు. అదే సమయంలో భారద్వాజుడికి ప్రియం చేయాలనే ఉద్దేశంతో, అంటే భారద్వాజ గోత్రికుడైన తన గురువు గారైన ద్రోణాచార్యుల వారికి ప్రియం కర్తుముద్యతః ఫాల్గుణస్తథా, ఫల్గుణి నక్షత్రంలో పుట్టినటువంటి అర్జునుడు గురువు గారికి సంతోషాన్ని కలిగించడం కోసం అతను కూడా చతురంగ బలాల మీద విరుచుకుపడ్డాడు ద్రౌపదుడి యొక్క సైన్యం మీద. పార్షతం అంటే అక్కడ పంజాబ్ని పరిపాలించేటువంటి మనం చెప్పుకున్న పాంచాల రాజుని పార్షతం. పాంచాల రాజు యొక్క సైన్యం ఏదైతే ఉంటుందో పార్షతం శరజాలేన క్షిపన్నాగాత్స పాండవ. శరజాలేన, శరము అంటే బాణము, శరజాలము అంటే బాణాలతో వర్షంలా కురిపించినటువంటి బాణాలతో
మొత్తం ఆ ద్రుపదుడి యొక్క సైన్యాన్ని క్షిపన్ నాగాత్స పాండవ, నాగాత్స పాండవ, మొత్తం గజయూధాలు, మిగిలినటువంటి గజయూధాల మీద కూడా అర్జునుడు బాణాలతో సంధించాడు. హయౌఘాంశ్చ రథౌఘాంశ్చ గజౌఘాంశ్చ సమంతతః పాతయన్ సమరే రాజన్ యుగాంతాత్ గిరివజ్వలన్. ఇక్కడ హయము అంటే గుర్రాలు, రథములు అంటే అశ్వబలాన్ని, రథబలాన్ని, గజబలాన్ని సమంతత చుట్టూత వెంటాడి ఎక్కడ ఏది పారిపోకుండా, యుద్ధభూమి నుంచి పారిపోకుండా చుట్టుముట్టేసినటువంటి వాళ్ళగా అర్జునుడు ఒక్కడే మొత్తం చుట్టూత వాటిని అన్నింటినీ ఎదుర్కొంటున్నాడు. 3 బలాలని చెప్పారు ఇక్కడ. ఒకటేమన్నా అశ్వబలము, రథబలము, గజబలం, ఈ 3 బలాలని చుట్టేసి పాతయన్ సమరే, సమరే పాతయన్, మొత్తం యుద్ధ భూమిలో వాటిని దొరికినట్టుగా కుప్పకూల్చి పారేస్తున్నాడు. ఎవరై అంటే రాజన్ యుగాంతాత్ గిరివజ్వలన్. జ్వలన్ అంటే అగ్నిదేవుడు, యుగాంతము నుండి ప్రజ్వలిల్లేటువంటి అగ్నిదేవుడిలాగా అర్జునుడు యుద్ధం చేస్తున్నట్ట. యుగాంతంలో అగ్నిదేవుడు ప్రచండంగా పేట్రేగిపోయి మొత్తం విశ్వమంతా దహించేసేటువంటి విధంగా అలా నిప్పులు కక్కుతున్నట్టుగా అగ్నిదేవుడిలాగా ఉన్నాడయ్యా ఆ అర్జునుడు. తతస్తే హన్యమానా వై పాంచాలాః సృంజయాస్తథా. పంచాల మహారాజు, ఈ పాంచాల మహారాజు అయిన ద్రుపదుడు సోదరులైనటువంటి వాళ్ళు, తనకి ఆప్తులైనటువంటి సృంజయుడు మొదలైనటువంటి బంధువులతో కలిసి తతస్తే హన్యమానా వై, వాళ్ళ సైన్యాన్ని చంపుతున్నటువంటి ఆ పాంచాల రాజుని, అర్జునుని చూసి పాంచాల రాజు సృంజయుడితో పాటుగా శరైర్నానావిధైస్తూర్ణం పార్థం సంఛాద్య సర్వశః సింహానాదం ముఖైః కృత్వా సమయుధ్యంత పాండవం. సింహనాదాలు చేసుకుంటూ పాండవుడితో యుద్ధం చేయడానికి అభిముఖంగా వచ్చారు ద్రుపదుడి యొక్క సైన్యం. శరైర్నానావిధైః తూర్ణం పార్థం, అనేకమైనటువంటి శరములతో మొత్తం ద్రుపదుడి యొక్క సైన్యాన్ని కప్పేసినటువంటి పార్థుడితో సంఛాద్య సర్వశః, చుట్టుముట్టి యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి సింహనాదాలు చేసుకుంటూ వస్తున్నారు ద్రుపదుడు, పాంచాలుర మహారాజు, అలాగే సృంజయుడు మొదలైనటువంటి పెద్దవాళ్ళందరూ. ద్రుపదుడికి సోదరులు చాలా మంది ఉన్నారు, అలాగే మిత్రులు కొంతమంది ఉన్నారు, ఆప్తులతో పాటు వచ్చాడు. దాంట్లో సృంజయుడు ఒకడు, ఇంకొకడు పేరు మళ్ళీ ముందు వస్తుంది. సింహనాదం ముఖైః కృత్వా, అర్జునుడి యొక్క అభిముఖంగా ఉండి సింహనాదాలు చేస్తూ సమయుధ్యంత పాండవం, పాండవుడికి అభిముఖంగా యుద్ధం చేయడానికి నిలబడ్డారయ్యా. అయితే తద్యుద్ధమభవద్ఘోరం సమూహాద్భుత దర్శనం, ఆ యుద్ధం అరివీర భయంకరంగా ఘోరమైనటువంటి యుద్ధం, సంగ్రామం అనేటువంటిది జరుగుతుంది. సుమహా అద్భుత దర్శనం, అద్భుత దర్శనం, సుమహా అద్భుత దర్శనం, సుమహా అద్భుత దర్శనం, చూడటానికి అద్భుతమైనటువంటి మహాయుద్ధం అని చూస్తున్నటువంటి వాళ్ళ కళ్ళు చెదిరిపోతున్నాయి. సింహనాదస్వనం శ్రుత్వా, అటుపక్క నుంచి శత్రువులు చేసినటువంటి సింహనాదాలు విన్నటువంటి కిరీటి ఒక్కసారిగా ఒక అలకలాగా నా ముందేంటి మీ అరుపులు అని చెప్పి చూపిస్తా చూడండి అన్నట్టుగా, సింహనాదస్వనం శ్రుత్వా నామృష్యత్ పాకశాసని. పాకశాసని అనే పదానికి అర్థం అర్జునుని కుమారుడు, ఇంద్రకుమారుడు, ఇంద్రసూనుడు అయినటువంటి అర్జునుడు నా అమృష్యత, అభినందించలేదు వాళ్ళ యొక్క సింహనాదాన్ని. నా ముందా మీ అరుపులు అని అప్పటికప్పుడు మొత్తం ఆకాశాన్ని, భూమిని మొత్తం అంతా కప్పిపారేశాడు తన యొక్క బాణాలతో. తతః కిరీటీ సహసా పాంచాలాన్ సమరే అద్రవత్ ఛాదయన్ ఇషుజాలేన మహతా మోహయన్నివా. ఛాదనము అంటే కప్పేయటం, దుప్పటిలో మనం కప్పేసి ముసిగేసేసుకున్నట్టుగా ఎలా ఉంటుందో మొత్తం శరాలతో మొత్తం బాణాలతో మొత్తం సైన్యాన్ని కప్పిపారేశాడు. ఛాదయన్ ఇషుజాలేన, ఇషు అంటే బాణం, బాణాల యొక్క సమూహాలతో మహతా మోహయన్నివా, అక్కడ శత్రువులకే, శత్రు సైన్యానికి మోహయన్నివా, ఇలా కూడా బాణాలు వేయచ్చు, ఇంత ప్రయోగం చేయొచ్చా అని ఆశ్చర్యపోయేటువంటి విధంగా వాళ్ళకి తెలియట్లా, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఆకాశం కనిపించట్లా, భూమి కనిపించట్లా. శీఘ్రమభ్యస్యతో బాణాన్ సందధానస్య చానిశం నాంతరం దదృశే కించిత్ కౌంతేయస్య యశస్వినః. అర్జునుడి యొక్క బాణాల యొక్క తీరు ఎలా ఉంటుందో ఇదిగో ఈ పాదంలో చెప్పారు. మహాభారతంలో ఇట్లాంటి వాక్యాలు చాలా వస్తాయి.
అర్జునుడు నా అంతరం దదృశే కించిత్ కౌంతేయస్య యశస్విన, కీర్తిమంతుడైనటువంటి అర్జునుడి యొక్క బాణాల తీరు నా అంతరం దదృశే. అంతరం అంటే తీస్తున్నాడా వేస్తున్నాడా, తీస్తున్నాడా వేస్తున్నాడా, ఈ వ్యవధి కూడా కనిపించదు. కనిపించదు, ఈ చెయ్యి కనిపించదు, బాణాలు వస్తున్నాయి రావట్లేదు కనిపించదు, ఏం కనిపించదు. కానీ అంత ఫాస్ట్ గా, అంత వేగవంతమైనటువంటి శరజాల సంధానం అనేటువంటిది అర్జునుడికి ఒక్కడికి సార్. నా అంతరం దృష్టి, వీడు వేస్తున్నాడు, అసలు చెయ్యి కదులుతుందా లేదా, అసలు బాణం రిలీజ్ అయిందా, బాణం ఒకటే వస్తుందా, 10 వస్తున్నాయా 1000 వస్తున్నాయా వాడికి తెలియదు శత్రువుడు. అంత ఆశ్చర్యకరమైనటువంటి మాయాజాలం ప్రదర్శిస్తాడు. నా దిశో నాంతరిక్షం చ తదా నైవ చ మేదిని, ఇది కూడా చెప్తున్నాడు. అర్జునుడు అలా ఏ విధంగా ఆచ్ఛాదన చేసి, బాణాలతో ఆచ్ఛాదన చేసేటప్పటికీ శత్రుపక్షం వాళ్ళకి అసలు దిక్కులు కనిపించట్లేదుగా. ఎటువైపు ఉన్నాం మనం, ఎక్కడున్నాం, ఎటున్నారు మనం. నా దిశో, నా అంతరిక్షం, అంతరిక్షం కనిపించట్లా, ఎక్కడ ఆకాశం కనిపించట్లా, తదా నైవచ మేదిని, భూమి కనిపించట్లా, అంతరిక్షం కనిపించట్లా, దిక్కులు ఎక్కడున్నాయో కనిపించట్లా. ఎక్కడ చూసిన బాణాలే ఓడిదుంపదే, అన్ని బాణాలు ఒక్కడే కూర్చొని ఎట్లా కొడుతున్నాడు. అదృశ్యత మహారాజ తత్ర కించిన్న సంగరే, సంగరే కించిత్ అదృశ్యత, ఏమీ కనిపించట్లేదు, ఎక్కడ ఏమి కనిపించట్లేదు. పాంచాలానాం కురూణాం చ సాధు సాధ్వితి నిస్వనః, చూసినటువంటి అర్జునుడి పక్షాన ఉన్నటువంటి వాళ్ళే కాకుండా పాంచాల దేశపు రాజు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి బాణ ప్రయోగం చేసి ఏమంటున్నారట, సాధు సాధ్వితి నిస్వనః. సాధు సాధు, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, బాగుంది, బాగుంది. వీరుల యొక్క లక్షణం ఇది. పక్కవాడు మంచి బ్రహ్మాండమైనటువంటి పౌరుషంతో కొట్టినా కూడా అది బాగుంది, బాగా కొట్టాడే అనుకుంటారు. ఆ విధంగా బాణ ప్రయోగం చూసి వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. ఇటు పక్కన అర్జునుడి పక్షాన ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయి మెచ్చుకుంటున్నారు. తత్ర తూర్య నినాదాశ్చ శంఖానాం చ మహాస్వనః సింహనాదశ్చ సంజగ్నే సాధు శబ్దేన మిశ్రితః. అనేకమైనటువంటి శుభకరమైనటువంటి మంగళ వాయిద్యాలు సాధు శబ్దేన మిశ్రితః. సాధు శబ్దేన అంటే చాలా బాగుంది అని, విజయానికి ఉత్సాహాన్ని కలిగించేటువంటి విధంగా, వీరుడికి మహా ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఇవన్నీ సూర్య నినాదములు, శంఖాలు, అలాగే సింహనాదాలు, శంఖనాదాలు, దుందుబులు, బాకాలు, భజంత్రిలు మొదలైనటువంటివన్నీ మోగిస్తున్నారు. యుద్ధ రంగానికి మంచి ఉత్సాహాన్ని కలిగించేటువంటి శుభకరమైన వాయిద్యాలు ఇవన్నీ. వాటితో పాటు ఒక ట్రూప్ వెళ్ళిపోతుంది, బ్యాండ్, అవన్నీ వాళ్ళందరూ మోగిస్తున్నారు. తతః పాంచాల రాజస్తు తథా సత్యజితాసహ. ఇందాలేమన్నా ఒకతని పేరు చెప్పారు, ఈ సంజయుడు శృంజయుడితో పాటు వెళ్ళే పాంచాల రాజు ద్రుపదుడు శృంజయుడితో పాటు వెళ్ళాడని చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి సత్యజితాసహ అన్నారు. మళ్ళీ పాంచాల రాజు తర్వాత సత్యజిత్ అనేటువంటి వాడు సహాయంతో, సోదరుల్లో ఒక మహావీరుడైనటువంటి వాడు, ఆ సత్యజిత్ అనేటువంటి వాడితో త్వరమాణో అవిద్యుద్రావ మహేంద్రం శంబరో యదా మహతా శరవర్షేణ పార్థ పాంచాలమావృణోత్. తన సోదరుడైనటువంటి సత్యజిత్తుతో పాటుగా ఈ ద్రుపద మహారాజు త్వరమాణ అభిదుద్రావ, త్వరమాణ అంటే తొందరపాటు, వెంటనే వెళ్లి యుద్ధం చేయాలనేటువంటి ఆతృతతో అభిదుద్రావ అర్జునుడికి ఎదురు వెళ్ళాట. ఎలా వెళ్ళాడంటే శంబరో మహేంద్రం యదా, శంబరాసురుడు మహేంద్రుడితో యుద్ధం చేయడానికి వెళ్ళినట్టుగా అలా ద్రుపదుడు మహేంద్రుడి కుమారుడైనటువంటి అర్జునుడితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడయ్యా అని చెప్పారు. శంబరుడు మహేంద్రుడితో యుద్ధం చేసినట్టుగా అలా వెళ్ళాడు ద్రుపదుడు ఇంద్రకుమారుడైన అర్జునుడితో యుద్ధం చేయడానికి. వెళ్ళి మహతా శరవర్షేణ పార్థ పాంచాలమావృణోత్, అసలు ఆయన ప్రవేశిస్తుంటేనే అర్జునుడు తన యొక్క శరవర్షంతో మొత్తం కప్పేశాడు. మహతా శరవర్షేణ, విపరీతమైనటువంటి బాణాల యొక్క వర్షంతో అర్జునుడు పాంచాలం ఆవృణోత్, ద్రుపద మహారాజుని మొత్తం అంతా ఆచ్ఛాదన చేసి పారేశాడు. దాంతో ఎక్కడ ఎవరున్నారో కూడా కనిపించట్లా యుద్ధంలో, సరిగ్గా ఈ బాణాలే కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ చూసినా. తతో హలహలా శబ్ద ఆసీత్ పాంచాలకే బలే, పాంచాల రాజు ద్రుపదుడి యొక్క బలంలో, ఎందుకంటే పాంచాల రాజుకి దగ్గరైపోతున్నాడు అర్జునుడు, చివరికి రథం మీదకి దూకి మెరకాయ పట్టుకుంటాడు అంతే, అట్లా ఉంటుంది యుద్ధం. అంత దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి చూసేటువంటి వాళ్ళందరికీ అయ్యో ఇంకేముంది, అయ్యో ఇంకేం, ద్రుపదుడి దగ్గరికి వచ్చేస్తున్నాడు అర్జునుడు. హలహలా శబ్దాలు, హలహలా శబ్ద, ఆహా అయ్యో 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 అన్నట్టుగా ఆ శబ్దాలు, అట్లాంటి శబ్దాన్ని హలహలా శబ్దాలు అంటారు. తతో హలహలా శబ్ద ఆసీత్ పాంచాలకే బలే, పాంచాల రాజు యొక్క బలంలో ఇటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి.
జివృక్షతి మహాసింహే గజానామివ యూధపం. జివృక్షతి మహాసింహే గజానామివ యూధపం. ఒక సింహం గజయూధం మీద పడి పట్టుకోవడానికి సిద్ధమవుతుందా అన్నట్టుగా అర్జునుడు ద్రుపదుడి మీదకి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడంటే మహాసింహము గజం మీద పడినట్టుగా. సింహం గజం మీద పడి ఆ పైన ఉన్నటువంటి కుంభస్థలాన్ని చీల్చి తినేస్తూ ఉంటుంది, రక్తం తాగేస్తుంది. ఆ విధంగా అర్జునుడు ద్రుపదుడి మీదకి దూకుతున్నాడా అన్నట్టుగా ఉంటుంది ఆ సన్నివేశం చూస్తుంటే. దృష్ట్వా పార్థం తదాయాంతం సత్యజిత్ సత్య విక్రమ. దృష్ట్వా పార్థం తదాయాంతం, ఆ వస్తున్నటువంటి అర్జునుని చూసి సత్యజిత్ అనేటువంటి ఆ సోదరుడు, ద్రుపదుని సోదరుడు, సత్య విక్రముడైనటువంటి వీరుడు సత్యజిత్ అనేటువంటి వాడు పాంచాలం వై పరిప్రేప్స్యు ధనంజయమదుద్రవత్. పాంచాల సైన్యం వైపు వస్తున్నటువంటి ఆ అర్జునుణ్ణి ఎదుర్కొనడం ప్రారంభించాడు సత్యజిత్ అనేటువంటి వాడు. తతస్త్వర్జున పాంచాలౌ యుద్ధాయ సముపాగతౌ వ్యక్షోభయేతాం తౌ సైన్యం ఇంద్రవైరోచనావివ. వైరోచనుడు ఇంద్రుడి యొక్క సైన్యం ఎలా అయితే యుద్ధం జరుగుతూ ఉంటుందో, తతః అర్జున పాంచాలౌ యుద్ధాయ సముపాగతౌ, అటు పక్కన అర్జునుడితో వచ్చినటువంటి సైన్యం కొంతమంది, పాంచాలతో వచ్చినటువంటి సైన్యం కొంతమంది, అట్లాంటి వాళ్ళతో సముపాగతౌ యుద్ధాయ, యుద్ధం చేయడానికి సమీకరించబడినటువంటి సైన్యంతో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ యక్షోభయేతాం తౌ సైన్యం, సైన్యం అంతా వ్యక్షోభం. వ్యక్షోభం అంటే అల్లకల్లోలం అయిపోయి, సముద్రం అల్లకల్లోలం అయిపోయినట్టుగా సైన్యం అల్లకల్లోలం అయిపోతుంది ఈ యుద్ధాన్ని. దాంతో సత్యజిత్ అనేటువంటి వాడు ఘోరమైనటువంటి బాణాలతో అర్జునుడిని కొడతాడు, రథసారథిని కొడతాడు, అలాగే అశ్వాలని సంహరించేస్తాడు. ఎలా జరిగింది, ఆ తర్వాత సత్యజిత్తుని ఎలా ఓడించాడు, ద్రుపదుని ఎలా బంధించాడు అర్జునుడు, గురువు గారికి ఎలా అప్పచెప్పాడు అనేటువంటిది రేపటి పాఠంలో చెప్తున్నాం. ఇంకా 30 శ్లోకాల దాకా ఉన్నాయి. రేపటి పాఠంతో ఇది ఆఫ్ చేసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.